ఐ టర్న్ ఆఫ్ ది అలారం. చూడండి, చిన్న చిన్న ప్రతి యాక్షన్ వచ్చేటట్టు చెప్తున్నాను నేను. నా ఇంటెన్షన్ మీకు అర్థమైంది అంటే, మళ్ళీ రేపు పొద్దున మీ పిల్లలు ఎవరైనా డౌట్ అడిగితే కూడా మీరు చెప్పేటట్టు ఉండాలి. మేడం నేను మరి పొద్దున్న లేస్తాను, ఐ వేకప్ అండ్ ఐ టర్న్ ఆఫ్ ది అలారం, ఓకే, ఐ గో టు వాష్రూమ్ అండ్ దెన్ ఐ మేక్ ద బెడ్, లేదా ఐ మేక్ ద బెడ్ అండ్ ఐ గో టు వాష్రూమ్, వాట్ ఎవర్, మీ ఇష్టం, అది ఎక్కడ స్విచ్ అవ్వచ్చు, మీ ఇష్టం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, దీని తర్వాత ఏం చేస్తారంటే, ఐ వేకప్, దెన్ ఐ టర్న్ ఆఫ్ ది అలారం, ఐ మేక్ ద బెడ్, బట్టలు మడత చేస్తాను, తర్వాత ఐ గో టు వాష్రూమ్ లేదా ఐ యూజ్ వాష్రూమ్. ఆ తర్వాత ఏం చేస్తామండి, ఐ గో ఫర్ వాకింగ్. వాకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఐ గో ఫర్ వాకింగ్ అంటాం. యాక్టివిటీకి ఎప్పుడే కానీ టు వాడొద్దండి, గుర్తుపెట్టుకోండి. ఐ గో టు వాకింగ్ ఉండదు. యాక్టివిటీ కదండి, వాకింగ్, స్విమ్మింగ్ కదా. యాక్టివిటీస్కి ఏం చేస్తారంటే ఫర్ వాడతారు. ఐ ఐ ఐ గో ఫర్ వాకింగ్, ఐ గో ఫర్ వాకింగ్, ఐ గో ఫర్ వాకింగ్. కొంతమంది స్విమ్మింగ్కి వెళ్ళే అలవాటు ఉన్న వాళ్ళు ఐ గో ఫర్ స్విమ్మింగ్ అంటారు, ఐ గో ఫర్ స్విమ్మింగ్. లేదా కొంతమంది ఏం చేస్తారంటే ఐ గో టు జిమ్ అంటారు. మీ ఇష్టం అండి, వాకింగ్కి వెళ్ళాలని లేదు, నేను జిమ్కి వెళ్తాను అంటే మాత్రం టూ వాడతాం అక్కడ. ఐ గో టు జిమ్, ఐ గో టు జిమ్. లేదా ఐ ప్రాక్టీస్ యోగా అనొచ్చు, లేదా ఐ డూ యోగా అంటారు. ఐ ప్రాక్టీస్ యోగా, యోగా సాధన చేయడం కాబట్టి ఐ ప్రాక్టీస్ యోగా అని కూడా అంటారు. ఇప్పుడు యోగాకి వెళ్ళే వాళ్ళు ఐ గో టు యోగా అనుకోండి, ఐ ప్రాక్టీస్ యోగా, ఓకే. లేదా జిమ్కి వెళ్ళే వాళ్ళేమో ఐ గో టు జిమ్. వాకింగ్కి వెళ్ళే వాళ్ళు, స్విమ్మింగ్కి వెళ్ళే వాళ్ళు అయితే ఐ గో ఫర్ వాకింగ్, ఐ గో ఫర్ స్విమ్మింగ్. కొంతమంది ఏం చేస్తారంటే ఐ వర్కౌట్ అంటారు. ఈ జిమ్ చేయడాన్ని ఏమంటారు తెలుసా అండి, ఐ గో ఫర్ వాకింగ్ అండి. గో అనేది వర్బ్, వాకింగ్ అనేది అక్కడ జెరెండ్, నౌన్ కింద వాడతారండి. ఓకేనా? నా వాయిస్ క్లియర్గా ఉందండి? ఎస్, ఓకే. నెక్స్ట్ చూడండి, కొంతమంది ఏంటంటే వర్కౌట్ వాడతారు. జిమ్ చేయడాన్ని ఏమంటారు తెలుసా అండి, తెలియక కొంతమంది ఐ డూ జిమ్, ఐ డూ జిమ్ ఉండదు ఇంగ్లీష్లో. వర్కౌట్, వర్క్డ్ అవుట్, వర్క్డ్ అవుట్, వర్కింగ్ అవుట్, వర్క్స్ అవుట్. ఐ వర్కౌట్ అంటే నేను జిమ్ చేస్తాను. కొంతమంది ఏం చేస్తారంటే, చూడండి మళ్ళీ చెప్తాను చూడండి, ఐ వేకప్ ఎట్ 5 AM, I turn off the alarm, I make the bed, I use the washroom, and then I work out for 1 hour. అంటే ఒక గంట నేను జిమ్ చేస్తాను అని అర్థం. ఒక గంట నేను జిమ్ చేస్తాను అని. ఆ తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేస్తామండి, స్నానం చేస్తాం కాబట్టి లేడీస్ ఐ గో ఫర్ కుకింగ్ అన్నారు. ఓకే, డన్. కుకింగ్, ఎస్, అది కూడా చెప్తానండి, అందరినీ ఉద్దేశించే రాశాను ఇది. నెక్స్ట్ చూడండి, లేకపోతే ఐ వర్కౌట్ ఫర్ 1 hour తర్వాత ఐ టేక్ ఏ షవర్. నేను స్నానం చేస్తాను అంటే ఐ టేక్ ఏ షవర్ అని అంటారు. ఐ టేక్ ఏ షవర్ అని అంటారు, అంటే నేను స్నానం చేస్తాను. ఐ టేక్ ఏ షవర్. లేకపోతే ఐ హ్యావ్ ఏ షవర్ అనొచ్చు, ఐ హ్యావ్ ఏ షవర్ అనొచ్చు. లేకపోతే ఐ టేక్ బాత్ అని కూడా అంటారండి. ఓకేనా? బాత్ అని కూడా అంటారు. మూడిట్లో ఏదైనా వాడచ్చు. క్లారిటీ ఉంది కదండి? నెక్స్ట్, సో స్నానానికి ముందు ఒకటి మర్చిపోయామండి, సారీ, ఐ బ్రష్ మై టీత్. పిల్లలకి ఇది కూడా చెప్పాలి కదా, ఇది మర్చిపోతే వాడు, మనం మర్చిపోతే ఏం కాదు, మనం కంపల్సరీ చేస్తాం. కానీ పిల్లలకి మా మేడం చెప్పలేదు, మా సార్ చెప్పలేదు కదా బ్రష్ గురించి అని వాడు బ్రషింగ్ మానేస్తే కష్టం. ఐ బ్రష్ మై టీత్, ఐ బ్రష్ మై టీత్. దేనికి ముందు రాస్తారు? స్నానానికి ముందు రాయాలి. అయితే ఇంగ్లీష్ వాళ్ళు జనరల్గా యూనో వాట్, ఇంగ్లీష్ వాళ్ళు స్నానం చేసినాక బ్రష్ చేస్తారు. వాళ్ళకి అది అలవాటు, స్నానం చేసినాక బ్రష్ చేయడం. ఓకే, నెక్స్ట్ చూడండి, తల దూకుంటాను. లేకపోతే దానికంటే ముందు తుడుచుకోవడానికి ఏం వాడాలి? తుడుచుకోవడం కూడా ఇంపార్టెంట్. వాడు అడుగుతాడు రేపు పొద్దున, మేడం మరి నేను తుడుచుకోవడానికి వాడతా కదా, నేను తల తుడుచుకుంటాను, నా ఒళ్ళు తుడుచుకుంటాను అంట. ఐ డ్రై ఆఫ్,
DRY, dry off. I dry off with a towel. I dry off with a towel. I dry off with a towel. ఇంకోటి లేకపోతే కొంతమంది ఏమంటారంటే ఐ డ్రై మై హెయిర్. ఇప్పుడు లేడీస్ ఉంటారండి, మేడమ్స్ ఉంటారు. ఐ డ్రై మై హెయిర్. ఐ డ్రై మై హెయిర్. ఐ డ్రై మై హెయిర్. అంటే అది తుడుచుకోవడానికి వాడతారు. ఆ తర్వాత ఇప్పుడు నేనైతే ఐ కోమ్ మై హెయిర్ అంటాను. ఐ కోమ్ మై హెయిర్, నేను తల దూకుంటాను. ఐ బ్రష్ మై హెయిర్ అంటారు. లేడీస్ ఏమంటారు అంటే కోమ్ మై హెయిర్ అనొచ్చు, బ్రషింగ్ అంటారు వాళ్ళు. ఐ బ్రష్ మై హెయిర్ అని కూడా వాడతారు. తల దూకడం, ఐ బ్రష్ మై హెయిర్. సింపుల్ గా సింగులర్ అండి, హెయిర్ ఈజ్ సింగులర్. సో సింపుల్ గా ఇక్కడ ఏంటంటే ఇవన్నీ చెప్పే బదులు నేను తల దూకుంటాను అంటే, జెంట్స్ అయితే నేను ఐ కోమ్ మై హెయిర్ అంటాను కదా. లేడీస్ ఇప్పుడు తల దూకుంటారు, ప్లస్ జడేసుకుంటారు. ఇవన్నిటిని సింపుల్ గా, లేకపోతే జుట్టు వేసుకోవచ్చు, వాట్ ఎవర్. ఐ డూ మై హెయిర్ అంటే సరిపోతుంది. డూ అనే క్రియని వాడి ఐ డూ మై హెయిర్ అంటే నేను నా జుట్టుని వేసుకుంటాను అనే ఉద్దేశం వచ్చేస్తుంది. ఐ డూ మై హెయిర్. ఐ డూ మై హెయిర్. ఇంకా మళ్ళీ జడేసుకోవడానికి, ఈ ముడి కట్టుకోవడానికి సపరేట్గా ఉన్నాయండి. కొప్పు కట్టుకోవడాన్ని ఏమంటారు, ఇవన్నీ సపరేట్గా ఉన్నాయి. మనకి ఇవన్నీ ఇప్పుడు ఎందుకు? సో ఐ డూ మై హెయిర్ అని రాసేసి, ఓకేనా. ఇంకా అవన్నీ మీకు నెట్లో ఏదైతే దొరుకుతాయి, గో హెయిర్. ఐ డూ మై హెయిర్. తర్వాత ఏం చేస్తామండి, ఐ డ్రింక్ కాఫీ, ఐ డ్రింక్ టీ, లేదా ఐ డ్రింక్ జ్యూస్. ఓకే, ఇవన్నీ చూడండి, నేను ఏ టెన్స్లో చెప్తున్నాను చూడండి. ప్రెసెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ పాజిటివ్ స్టేట్మెంట్ అండి. అక్కడ రూల్ ఏముంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ VS ఉంటుంది. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ నేను, కాబట్టి ఇంకా V1 రావాలి. అయితే వర్బ్స్ ఏం వాడతారని మనకి క్లారిటీ ఉండదు, కాబట్టి నేను డీటెయిల్గా ఇవి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆ తర్వాత ఐ రీడ్ న్యూస్ పేపర్, ఐ రీడ్ న్యూస్ పేపర్, లేదా ఐ చెక్ మై మెసేజెస్. అంతే కదండి. అయితే జనరల్గా అందరు చేసేది ఫస్ట్ ఇదే. నేను ఉల్టా చెప్తున్నాను, కానీ పొద్దున్న లేవగానే అలారం ఆఫ్ చేయకంటే ముందు చూసేది ఏంటి అని అంటే ఇదే పని మనం చేసేది. ఏంటి అని అంటే ఐ చెక్ మై మెసేజెస్, లేకపోతే ఐ చెక్ మై మెయిల్స్ ఆన్ ద ఫోన్. ఇంకా నీట్గా చెప్పాలంటే దీన్ని ఏమంటారు తెలుసండి, ఐ స్పెండ్ సమ్ టైమ్ చెకింగ్ మై సోషల్ మీడియా. ఇది మనం చేసేది జనరల్గా. ఐ స్పెండ్, కొంచెం టైం స్పెండ్ చేస్తాను. ఐ స్పెండ్ సమ్ టైమ్ చెకింగ్ మై సోషల్ మీడియా. నా సోషల్ మీడియాని చెక్ చేసుకోవడానికి కొంచెం టైం స్పెండ్ చేస్తాను. లైక్ FB కావచ్చు, లింక్డ్ఇన్, వాట్సాప్, వాట్ ఎవర్. ఓకే, యూట్యూబ్. ఐ ఈట్ మై బ్రేక్ఫాస్ట్. ఐ ఈట్ మై బ్రేక్ఫాస్ట్. ఈట్ కి బదులుగా టేక్ కూడా వాడచ్చు కదండి. ఐ టేక్ మై బ్రేక్ఫాస్ట్ అనొచ్చు, లేదా హ్యావ్ కూడా వాడచ్చండి. ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. ఇక్కడ హ్యావ్ అనేది క్రియ, కలిగి ఉండుట అనే క్రియని బ్రేక్ఫాస్ట్ కూడా వాడతాం. లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ చేయడానికి కూడా వాడతాం. మర్చిపోయాను, బట్టలు వేసుకోవడానికి కూడా వర్బ్ ఉంటుంది కదండి. ఐ గెట్ డ్రెస్డ్. గెట్ డ్రెస్డ్ అనేది ఇక్కడ వర్బ్ అండి. ఐ గెట్ డ్రెస్డ్ అంటే నేను బట్టలు వేసుకుంటాను. ఐ గెట్ డ్రెస్డ్. ఐ గెట్ రెడీ టు గో టు స్కూల్. తర్వాత ఏంటి, ఐ గెట్ రెడీ టు గో టు స్కూల్. గెట్ రెడీ అనేది వర్బ్ అండి. ఇక్కడ గెట్ రెడీ, గాట్ రెడీ, గెటింగ్ రెడీ, గెట్స్ రెడీ. క్లియర్ అండి. ఐ గెట్ రెడీ టు గో టు స్కూల్. ఇప్పుడు నేను ఈరోజు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మీరు రాయాలి. అప్పుడు మీకు ప్రాక్టీస్ అవుతుంది. మీరు పిల్లల చేత ప్రాక్టీస్ చేయించాలి. ఓకే, నెక్స్ట్ ఐ ప్యాక్. మేకప్ వేసుకోవడానికి ఏమంటారు? మేకప్ వేసుకుంటారు కదా, వేసుకుంటారా మేడమ్స్? మేకప్ వేసుకుంటారు. మేడమ్స్ అని సార్లు కూడా వేసుకుంటున్నారు మరి. ఐ పుట్ ఆన్. పుట్ ఆన్. మేకప్ కి వర్బ్ ఏం వాడతారు అంటే ఐ పుట్ ఆన్ మేకప్. ఐ పుట్ ఆన్ మేకప్. పుట్ ఆన్ అనేది వర్బ్ అండి.
షర్ట్ వేసుకోవడానికి కూడా పుట్ ఆన్ అనే అంటారండి. అర్థమవుతుందా? పుట్ ఆన్. ఓకే, ఐ పుట్ ఆన్ మేకప్. ఆ తర్వాత ఏం చేస్తామండి? ఐ ప్యాక్ మై లంచ్ బాక్స్. ఐ ప్యాక్ మై లంచ్ బాక్స్ కదండి. నేను నా లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకుంటా. అంతకు ముందు మీరే ప్రిపేర్ చేసుకునే పరిస్థితి ఏమంటారండి? ఐ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్ అంటారు, లేదా ఐ మేక్ బ్రేక్ఫాస్ట్ అని కూడా అంటారు. అంటే బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తాం కదండి, పొద్దున్న లేచి ఇంతకు ముందు మెసేజ్ పెట్టారు కదండి. సో ఐ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్ ఫర్ మై ఫ్యామిలీ మెంబర్స్, ఐ ఐ మేక్ బ్రేక్ఫాస్ట్ ఫర్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఆ తర్వాత ఐ ప్యాక్ మై లంచ్ బాక్స్. ఆ తర్వాత ఏం చేస్తామండి? ఐ గ్రాబ్ మై థింగ్స్ అంటారు. ఐ గ్రాబ్ అంటే తీసుకుంటాను. ఇంకా మరి ఆఫీస్కి రెడీ అవుతాం, లంచ్ బాక్స్. ఐ గ్రాబ్ మై థింగ్స్ అంటే ఏంటి ఉంటాయి? థింగ్స్ అంటే ఏముంటాయి? ఐ గ్రాబ్ మై థింగ్స్ అంటే ఏముంటుంది తెలుసా? బైక్ కీ కావచ్చు, కార్ కీ కావచ్చు, ఫోన్ కావచ్చు. ఇవన్నీ ఏంటండి? ఐ గ్రాబ్ మై థింగ్స్. ఐ గ్రాబ్ మై థింగ్స్. ఆ తర్వాత ఐ పుట్ ఆన్ మై షూస్. షూస్ వేసుకోవడానికి కూడా వర్బ్ ఏం వాడతారండి? పుట్ ఆన్. తీసేయడానికి పుట్ ఆఫ్ అండి. యా, స్పెక్స్ కావచ్చు షాహీన్ గారు, వాట్ ఎవర్. కొన్ని మన థింగ్స్ ఉంటాయి కదండి, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాచ్ కావచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, వాట్ ఎవర్, బైక్ ఆర్ కార్ కీ కావచ్చు, లేకపోతే ల్యాప్టాప్ కావచ్చు, ఫోన్, వాట్ ఎవర్. తర్వాత షూ వేసుకుంటానంటే ఐ పుట్ ఆన్ మై షూస్. ఇంకా నేను ఆఫీస్కి బయలుదేరుతాను అంటే ఐ స్టార్ట్ టు మై ఆఫీస్. నేను స్కూల్కి బయలుదేరుతానంటే ఐ స్టార్ట్ టు మై స్కూల్. స్టార్ట్ అనేది వర్బ్ అక్కడ. ఐ స్టార్ట్ టు మై స్కూల్. మీరు మీ డైలీ రొటీన్ని మినిమం ఒక 10 to 15 minutes చెప్పొచ్చు ఇఫ్ యూఆర్ గుడ్ ఎట్ దీస్ వర్బ్స్. ఇది అప్లికేషన్ తెలియాలి మనకి. ఓకే, ఐ స్టార్ట్ టు మై స్కూల్. అప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా మా స్కూల్కి వెళ్ళడానికి ఇంత టైం పడుతుంది అని అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లేస్లో టౌన్లో ఉంటారు, స్కూల్కి వెళ్తారు. అప్పుడు ఏం చెప్తామంటే ఇట్ టేక్స్ 1 hour to reach my school. It takes 1 hour to reach my school. It takes 1 hour to reach my school. కొంతమంది ఇంకా డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నం చేశాను. ఐ ఐ ఐ ఐ క్యాచ్ ద బస్. నేను బస్ పట్టుకుంటాను. లేకపోతే ఐ ఐ టేక్ ఏ ట్యాక్సీ అంటారు. ఐ టేక్ ఏ ట్యాక్సీ అంటారు. ఎస్, చెప్తాను మేడం శాంతకుమారి గారు. ఐ టేక్ ఏ ట్యాక్సీ అంటే నేను ట్యాక్సీ తీసుకుంటా. ఐ టేక్ అన్ ఆటో అంటారు కదా. ఇప్పుడు సిటీలో ఉన్నారనుకో, హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఆటోలో వెళ్తాను, ఐ టేక్ అన్ ఆటో అంటారు. సో ట్యాక్సీ అంటే ఐ టేక్ ఏ ట్యాక్సీ అంటారు. బస్ పట్టుకుంటానంటే ఐ క్యాచ్ ద ట్రైన్, లేకపోతే ఐ క్యాచ్ ద బస్. ఓకే, కొంతమంది సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ కార్లో వెళ్తారు. మరి కొంతమంది సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ కార్లో ఐ డ్రైవ్ టు మై స్కూల్ అంటారు. సింపుల్గా ఐ డ్రైవ్. ఇక్కడ డ్రైవ్ అంటేనే 4 వీలర్ అండి. 2 వీలర్ అయితే ఏమన్నా లేదు. కొంతమంది 2 వీలర్ మీద వెళ్ళే వాళ్ళు అంటే ఐ రైడ్ టు మై స్కూల్ అంటారు. మీకు తోచింది, మీకు ఏది అప్లికబుల్ ఉంటే అది వాడుకోండి. బైక్లో వెళ్ళే వాళ్ళు అయితే ఐ రైడ్ టు స్కూల్ అనండి. కార్లో వెళ్ళే వాళ్ళు అయితే ఐ డ్రైవ్ టు వర్క్ అనండి, సెల్ఫ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే. బస్లో వెళ్ళే వాళ్ళు అయితే ఐ గో టు స్కూల్ బై బస్ అనండి. ఐ క్యాచ్ ద బస్ అండ్ ఐ గో టు స్కూల్ బై బస్ అంటాం కదండి. ఐ క్యాచ్ ద ట్రైన్ అండ్ ఐ గో టు స్కూల్ బై ట్రైన్. ఐ డ్రైవ్ టు వర్క్ అంటారు, లేకపోతే ఐ టేక్ ఏ ట్యాక్సీ అంటారు. లేకపోతే కొంతమంది సింపుల్గా ఇలా చెప్తారండి, ఐ యూస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ టు గో టు మై స్కూల్. ఐ గో టు ఐ యూస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఏంటండి? ట్రైనో బస్సో, బస్సు ద్వారానో ట్రైన్ ద్వారానో వెళ్తారు అని, బస్సులోనో ట్రైన్లోనో వెళ్తారు అని అర్థం. ఐ రీచ్ మై స్కూల్ ఇట్ 9 o'clock. ఐ గో బై వాక్ ఉండదండి, ఐ గో ఆన్ ఫుట్ ఉంటుంది. ఐ గో బై వాక్ ఉండదు, ఆన్ ఫుట్ ఉంటుంది. ఐ గో ఆన్ ఫుట్. ఐ గో ఆన్ ఫుట్.
ఓకే. ఒక నిమిషం అండి, నాకు ఒక డౌట్ వచ్చింది. ఓకే, డన్. కరెక్ట్. ఇది చెప్తుంటే కూడా కొన్ని గుర్తొస్తాయి కదండి మనకి. ఐఎమ్ చెకింగ్. ఎస్, అంతే. I take a taxi, right. I reach my school at 9 a.m. I wish all my colleagues and students కదండి. ఫస్ట్ వెళ్ళగానే ఏం చేస్తారండి? ఎస్, రాంగ్ అండి. I go by walk, wrong. I go on foot is right. So I wish all my colleagues and students. I wish all my colleagues and students. లేకపోతే సింపుల్ గా ఇలా అంటారు, I say hi to all my colleagues and students. I say hi to all my colleagues and students. మీరు స్కూల్లో కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తారండి? ఆఫ్టర్ ద ప్రేయర్ ఇలా మధ్య మధ్యలో ఈ ఆఫ్టర్ అని, ఆఫ్టర్ మై బ్రేక్ఫాస్ట్ అని, ఓకే, ఇలాంటివి యూజ్ చేసుకోండి. ఐ అటెండ్ ప్రేయర్. ఆఫ్టర్ ద ప్రేయర్, ఆఫ్టర్ ద ప్రేయర్ ఐ టీచ్ క్లాసెస్. ఐ టీచ్ క్లాసెస్. ఇక మిగతా అన్ని మీరు రాసేసేయండి. నేను అటెండెన్స్ రిజిస్టర్లో సైన్ చేస్తా, ఇవన్నీ మీరు రాయండి. ఓకేనా? పిల్లల్ని కొడతా, పిల్లల్ని తిడతా, ఇవన్నీ మీరు రాసుకోండి. నేను జనరల్గా అందరికీ ఉపయోగపడేది చెప్తున్నాను. సో ఏం రాస్తారు? ఐ ఐ టీచ్ మై క్లాసెస్ అంటారు. ఐ టీచ్ మై క్లాసెస్. దీన్ని మీరు ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఐ టీచ్ మై ఫస్ట్ క్లాస్ టు ద 10th స్టాండర్డ్ స్టూడెంట్స్. ఐ టీచ్ సోషల్ సైన్స్. అలా ఇంకా మీరు ఇంకా దాన్ని ఇంకా ఎలాబరేట్ చేసి చెప్పడానికి అవకాశం ఉంది. ఐ టీచ్ క్లాసెస్ టిల్ 12:30. ఎస్, అంతే కదండి, 12:30 వరకు చెప్తారు కదా మీరు. ఐ టీచ్ క్లాసెస్ టిల్ 12:30. ఎస్, ఐ సే నమస్తే టు ఆల్ మై కొలీగ్స్ అండ్ స్టూడెంట్స్. వాట్ ఎవర్, దట్ ఈస్ వాట్ వి కాల్ విషింగ్. నో, యా. I plan for my lessons. లెసన్స్ చేసుకుంటాం కదండి, అంటే ప్లాన్ చేసుకుంటాం. అంటే డ్యూరింగ్ బ్రేక్ ఐ ప్లాన్ మై లెసన్స్ అని కూడా రాసుకోండి. ఎందుకంటే మీరు ఒక పీరియడ్ ఉండి తర్వాత నెక్స్ట్ క్లాస్కి మధ్యలో కనుక మీకు గ్యాప్ ఉంటే ఐ ప్లాన్ మై లెసన్స్ ఇన్ బ్రేక్ అని రాసుకోండి. ఐ ప్లాన్ మై లెసన్స్. I take my lunch at 1 p.m. Yes. టేక్ క్లాసెస్ అంటారు, బట్ టేక్ అంటే కూడా టీచ్ ఈజ్ ప్రిసైజ్ అండి. ఓకేనా? మొహమ్మద్ సిరాజ్ గారు టీచ్ అనేది ఏంటంటే ఇంకా ప్రిసైజ్గా బాగుంటుంది. క్లాస్ చెప్తాను. టేక్ అంటే వాడతారు జనరల్, బట్ దానికంటే కూడా ఇది కరెక్ట్. నాకు తెలియనప్పుడు నేను జనరల్గా టేక్ అనేది ఎక్కువగా వాడేది, ఐ టేక్ క్లాసెస్ అని. బట్ దానికంటే ప్రిసైజ్గా టీచ్ అనేది బాగా వాడుతున్నారు, కాబట్టి ఐ టీచ్ క్లాసెస్ అంటే బాగుంది. ఇంకోటి ఐ టేక్ మై లంచ్ ఎట్ 1 p.m. విత్ మై కొలీగ్స్ అనొచ్చు, వాట్ ఎవర్ మీరు ఎవరితో చేస్తారు, విత్ మై స్టూడెంట్స్, వాట్ ఎవర్. మీకు లంచ్ 1 hour టైం ఉంటే హాఫ్ అన్ అవర్ లంచ్ చేసి కొద్దిసేపు పడుకునే అలవాటు ఉంటుంది కదండి ఎవరికైనా. అంటే కొద్దిసేపు పడుకోవడం అంటే మంచం మీద పడుకోవడం కాదు, ఎక్కడైనా కుర్చీలో కూర్చొని కొద్దిసేపు అలా తల వాల్చడం అంటే తెలుసా? అంటే కొద్దిసేపు నాప్ అంటారు. ఐ టేక్ ఏ నాప్ అంటారు, NAP, nap. I take a nap for 30 minutes. I take a nap for 30 minutes. నాప్ అంటే ఏంటంటే సోఫా మీద కూర్చొని అలాగే నిద్రపోవడం కొద్దిసేపు మంచం మీద కూడా పడదు, అంటే నిద్రపోవడం కాదు అది ఉద్దేశం. ఓకేనా? జస్ట్ అంటే మళ్ళీ మనం రిజ్యూనేట్ అవ్వడం కోసం మళ్ళీ. ఓకేనా? సో ఐ టేక్ ఏ నాప్ రాశారు కదండి, ఐ టేక్ ఏ నాప్ రాశారు. కొంతమంది పవర్ నాప్ తీసుకుంటారు, 10 minutes కూడా నిద్రపోయే వాళ్ళు ఉంటారు, జస్ట్ 10 minutes అట్లా. ఆ తర్వాత దెన్ ఐ కంటిన్యూ మై క్లాసెస్.
I continue my class. I continue టు టీచ్ మై క్లాస్ లేకపోతే సింపుల్ గా ఐ కంటిన్యూ మై క్లాసెస్ అంటే సరిపోతుంది. యా, చిన్న కునుకు తీస్తాను అంటారు. వెరీ గుడ్, కరెక్ట్ వర్డ్ అండి శ్రీదివ్య గారు. ఎస్, చిన్న కునుకు తీయడాన్ని నాప్ అంటారు. ఓకే, తర్వాత ఇంకా ఐ సే బాయ్ టు ఆల్ మై కొలీగ్స్ ఇన్ ది ఈవినింగ్ 4 o'clock, అరౌండ్ 4 o'clock, లేకపోతే ఆఫ్టర్ ది స్కూల్ ఐ సే బాయ్ టు ఆల్ మై కొలీగ్స్ అండ్ స్టూడెంట్స్. నేను స్కూల్ వదిలి బయటికి వస్తాను అనడానికి ఏం వాడతారు తెలుసా అండి? లీవ్ వాడతారు. లీవ్, LEAVE, లీవ్. ఒక ప్లేస్ ని వదిలి వెళ్ళిపోవడాన్ని లీవ్ వాడతారు. ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్తున్నానని చెప్పేటప్పుడు గో వాడతారండి. సో ఇక్కడ ఐ లీవ్ ది స్కూల్, ఐ లీవ్ ది ఆఫీస్, ఐ లీవ్ మై ఆఫీస్ అంటారు కదా. ఐ లీవ్ ది స్కూల్ at 4:30 PM. I leave the school at 4:30 PM. I get to home at 6 PM. I get to home at 6 PM. Me time adi me choice adi. I get to home at 6 PM. నేను 6 PM అని రాశాను. I get to home అంటారు, I get back to home అని కూడా అంటారండి. ఆ తర్వాత ఐ ఫ్రెషన్ అప్, FRESHEN, ఫ్రెషన్ అప్ అంటారు. కొంతమంది స్నానం చేసే అలవాటు ఉందని చెప్తారు. ఐ టేక్ ఏ షవర్, నేను స్నానం చేస్తాను అని అంటే ఐ టేక్ ఏ షవర్, లేదా ఐ ఫ్రెషన్ అప్. ఇంగ్లీష్ క్లాస్ అటెండ్ చేస్తున్నారు కదా ఇప్పుడు, ఐ అటెండ్ ఇంగ్లీష్ క్లాస్ 6 to 7, అది కూడా రైట్. అంటే ఇది రోజు ఉండే పని కాదు కదా మనకి. ఇప్పుడు రాస్తే మీరు ఇది రాయొచ్చు. I attend English class from 6 to 7. స్నాక్స్ తినే అలవాటు ఉందా సాయంత్రం? ఐ హ్యావ్ ఏ స్నాక్ అంటారు. ఐ హ్యావ్ ఏ స్నాక్, ఏదైనా ఒక స్నాక్ తింటాను అన్నారు. ఐ హ్యావ్ ఏ స్నాక్, నేను స్నాక్ తింటాను. ఐ వాచ్ టీవీ, టీవీ చూసే అలవాటు ఉంటే ఐ వాచ్ టీవీ అనొచ్చు, లేకపోతే ఐ వాచ్ న్యూస్ ఫర్ సమ్ టైమ్. కొంతమందికి సాయంత్రం బయటికి అలా ఫ్రెండ్స్తో వెళ్ళడం అలవాటు ఉంటుంది కదండి. ఐ హ్యాంగ్ అవుట్ విత్ మై ఫ్రెండ్స్. టీ అలవాటు ఉన్న టీ తాగండి, నో ప్రాబ్లం. ఐ టేక్ టీ, నాకు ఈ రోజు రాలేదు టీ. I take it. I take a tea. Okay. With I hang out with my friends. I attend English class. I go for a walk. పాలు పితకడాన్ని మిల్కింగ్ అంటారండి. ఐ మిల్క్ ద కౌస్ అంటారు. ఓకే, సో ఐ గో ఫర్ ఏ వాక్. కొద్దిసేపు అలా నడవడానికి వెళ్తాం కదండి. ఐ గో ఫర్ ఏ వాక్. హోంవర్క్ చేస్తున్నారా రోజు? ఐ డూ మై హోంవర్క్. డూ అనేది V1 అండి. ఐ డూ మై హోంవర్క్. ఐ చాట్ విత్ మై ఫ్రెండ్స్. ఐ వాటర్ ద ప్లాంట్స్. మొక్కలకు నీళ్లు పట్టేది ఉందా? ఐ వాటర్ ద ప్లాంట్స్ అండ్ లాన్ ని వాటర్ చేయడం, నీళ్లు పట్టడం. ఇంకెవరికైనా మ్యూజిక్ వినే అలవాటు ఉంటే ఐ లిసన్ టు మ్యూజిక్. పిల్లలతో ఆడుకోవడం, మీ ఇంట్లో మీ పిల్లలతో ఆడుకునే అలవాటు ఉంటే ఐ ప్లే విత్ మై కిడ్స్. ఎవరో మేడం రాశారు, ఐ ప్రిపేర్ డిన్నర్ ఫర్ మై ఫ్యామిలీ. ఎస్, ఐ ప్లే విత్ మై కిడ్స్. లేకపోతే ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ మెంబర్స్. కొంత సమయాన్ని ఫ్యామిలీతో గడుపుతాను. ఐ టేక్ మై డిన్నర్. టైం మీరు చెప్పుకోవచ్చు అక్కడ. ఐ టేక్ మై డిన్నర్ ఎట్, లేకపోతే ఐ టేక్ మై డిన్నర్ అరౌండ్ 8:30. ఓకే,
పడుకునేటప్పుడు పుస్తకం చదివే అలవాటు ఏమైనా ఉందా? చెడు అలవాటు అట్లేం లేదు. ఫోన్ చూసే మంచి అలవాటు ఉంటుంది మనకి కదా. పుస్తకం చదివే చెడు అలవాటు ఎందుకు ఉంటుంది? ఐ రీడ్ ఏ బుక్ ఫర్ సమ్ టైమ్. ఐ గో టు బెడ్ ఎట్ 10 p.m. ఐ గో టు బెడ్ ఎట్ 10 p.m. ఓకే, ఇవి మేజర్గా మనం అంటే ప్రొఫెషనల్గా జాబ్ చేస్తున్న వాళ్ళు జనరల్గా ఇవే ఉంటాయండి. కనెక్టింగ్ ఫ్రేజెస్ ఏంటి అని అంటే ద నెక్స్ట్ థింగ్ ఐ డూ ఈజ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఐ వేకప్ ఎట్ 5 a.m. and I turn off the alarm. Then I make the bed and I use the washroom. The next thing I do is I go for walking. ఇవి కనెక్టింగ్ ఫ్రేజెస్ అంటారు. ద నెక్స్ట్ థింగ్ ఐ డూ ఈజ్ తర్వాత నేను ఏం చేస్తానంటే, లేకపోతే ఆఫ్టర్ అనేది ఒకటి వాడతారు, లేకపోతే యూజువల్లీ అని, యాజ్ సూన్ యాజ్ అని, ఆల్వేస్ అనే ఈ ఫ్రేజెస్ని యూజ్ చేసుకొని చెప్పవచ్చు. అయితే మన వాళ్ళకి కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే మనం పూజ చేస్తాను సార్ అంటే ఏమన్నారు? ఐ పెర్ఫార్మ్ పూజ, రైట్? పూజకి పెర్ఫార్మ్ అనే వర్బ్ వాడతారు. ఐ పెర్ఫార్మ్ పూజ పెర్ఫార్మ్ చేస్తాం, PERFORM. ఐ పెర్ఫార్మ్ పూజ, నమాజ్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఏమంటారండి? ఐ డూ నమాజ్ అంటారా? వహీద్ ఖాన్ గారు, ఎస్. జనరల్గా ఇలా వాడతారండి, నేను చూసాను. ఐ అబ్జర్వ్ నమాజ్ అంటారు. నమాజ్ని అబ్జర్వ్ చేస్తాను అని అంటారు, OBSER. పెర్ఫార్మ్ అనకుండా ఐ అబ్జర్వ్ నమాజ్ అంటారు. అనొచ్చు ఇంకా మిగతా, ఇప్పుడు ఐ డూ నమాజ్ అనొచ్చు, ఐ పెర్ఫార్మ్ ఎస్ నమాజ్ అనొచ్చు, ఓకే. ఐ ఆఫర్ ప్రేయర్స్ టు గాడ్ అనొచ్చు, వాట్ ఎవర్. ఓకే, నెక్స్ట్ ఇంకా కొన్ని చెప్తాను కదా. ఇంటి పనులు చేస్తాను అనడానికి, ఇంటి పనులు అంటే ఇంకా చాలా ఉంటాయి. ఇంటి పనులని హౌస్ చోర్స్ అంటారు, CHO. అయ్యో, ఐ డూ పూజ రాంగ్ అని ఉండదండి, కానీ కొన్ని ప్రిసైజ్ వర్డ్స్ ఉంటాయి కదా, కరెక్టే. ఓకే, సో చెప్పానండి, ఏం చెప్పానండి ఇప్పుడు నేను లాస్ట్ సెంటెన్స్ లో? ఎస్, ఇంటి పనులు చేయడానికి ఐ డూ హౌస్ చోర్స్ అంటారు, లేకపోతే హౌస్ హోల్డ్ చోర్స్ అనండి, ఇంకా బాగుంది. ఐ డూ హౌస్ హోల్డ్ చోర్స్, హౌస్ హోల్డ్ వర్క్స్ అనొద్దు, హౌస్ హోల్డ్ చోర్స్ అంటారు, CHORES. అంటే ఇంటి పనులు ఉంటాయి కదండి, వాటన్నిటిని కలిపి దీన్ని ఇలా హౌస్ చోర్స్ అంటారు. నెక్స్ట్ ఇంకా వంట చేయడానికి ఏమంటారు అంటే ఐ ప్రిపేర్ అనొచ్చు, లేకపోతే ఐ కుక్ అనొచ్చు, లేకపోతే ఐ మేక్ అని కూడా అనొచ్చు. ఈ 3 వర్బ్స్లో ఏదైనా వాడచ్చు. ఐ ప్రిపేర్, ఐ మేక్, ఓకే, ఐ కుక్. నేను పిల్లలకి తినిపిస్తాను అంటే ఐ ఫీడ్ మై చిల్డ్రన్, FEED. I feed my children. I feed my children. I feed my kids. I go for shopping. I go to buy vegetables. I go to buy. I go to buy. I go to buy what to buy groceries. కదా, కిరాణా సామాన్ కొనడానికి వెళ్తాను. I offer namaz. Yes. ఇల్లు తుడవడానికి ఏమంటారండి? చెప్తాను. పిల్లలకి హోంవర్క్ చేయండి, ఐ మేక్ మై చిల్డ్రన్ డూ హోంవర్క్ అంటారు. ఐ మేక్ దెమ్ డూ హోంవర్క్ అంటారు. ఐ మేక్ దెమ్ డూ హోంవర్క్. ఓకే, ఐ మాప్ ద ఫ్లోర్. ఐ మాప్ ద ఫ్లోర్ అంటారు. నేను ఇల్లు తుడుస్తాను అంటే ఐ మాప్ ద ఫ్లోర్. చెత్త బయట పడేస్తాను అంటే ఐ టేక్ అవుట్ ద ట్రాష్. ఐ టేక్ అవుట్ ద ట్రాష్. ఐ టేక్ అవుట్ ద ట్రాష్. బట్టలు ఉతకడానికి ఏమంటారు తెలుసా అండి? డూ లాండ్రీ అంటారు. డూ లాండ్రీ, వాషింగ్ అని ఉండదు, ఐ డూ లాండ్రీ అంటారు. నేను ఇంగ్లీష్ వాళ్ళు ఏం వాడతారో అది చెప్తున్నానండి. మనం కొన్ని తెలుగు నుంచి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నం చేస్తామో చేయకండి, ఓకేనా? ఐ డూ
ద లాండ్రీ అంటే బట్టలు ఉతకడాన్ని లాండ్రీ అంటారు. ఐ డూ ద లాండ్రీ. ఇస్త్రీ చేయడాన్ని ఏమంటారు తెలుసా? ఐరన్ చేస్తాం కదా ఇస్త్రీ. ఐ ప్రెస్ ద క్లోత్స్ అంటారు. ఐ ప్రెస్ ద క్లోత్స్. ప్రెస్ అంటే తెలుసుగా, ఐరన్ చేయడం అంటేనే ప్రెస్ చేయడం కదండి. ఐ ప్రెస్ ద క్లోత్స్ అంటారు. అండ్ లేకపోతే ఐ ఐరన్ ద క్లోత్స్ అని కూడా ఉందండి. ఐ ఐరన్ ద క్లోత్స్. ఐ ఐరన్ ద క్లోత్స్. బట్టలు ఆరేస్తాను అంటే ఐ హ్యాంగ్ అవుట్ ద క్లోత్స్. హ్యాంగ్ అవుట్ అనే వర్బ్ వాడతారు. ఐ హ్యాంగ్ అవుట్ ద క్లోత్స్. ఐ హ్యాంగ్ అవుట్ ద క్లోత్స్. అంట్లు తోముతాను అంటే ఐ డూ ద డిషెస్ అంటారు. డూ అనే వర్బ్ వాడి డిషెస్ అని పెడతారు. ఐ డూ ద డిషెస్ అంటే నేను అంట్లు తోముతాను. ఐ డూ ద డిషెస్. వాష్ కంటే కూడా లాండ్రీ వాడతారు నాగేశ్వరరావు గారు అని చెప్తున్నారు. నేను అది వాడొద్దా అంటే వాడొద్దు. ఓకే, ఐ వాష్ మై క్లోత్స్, ఐ డూ లాండ్రీ అని వాడతాను. మన అర్థం కోసం మనం ఇక్కడ వాడతాం అట్లా, వాష్ అంటే అని. ఓకే, నెక్స్ట్ ఐ డూ ద డిషెస్ అంటారు. అసలు కిచెన్ పని మొత్తాన్ని కలిపి ఏమంటారు తెలుసండి? అంట్లు తోమడం కావచ్చు, కిచెన్ లో చేసే పని ఐ డూ ద కిచెన్ అంటారు. ఐ డూ ద కిచెన్. ఐ డూ ద కిచెన్ అంటే సరిపోతుంది. ఐ డూ ద కిచెన్. ఐ డూ ద డస్టింగ్ అంటారు. డస్టింగ్ అంటే తెలుసు కండి, దులపడాన్ని దుమ్ము దులపడాన్ని డస్టింగ్ అంటారు. ఐ డూ ద, దిస్ ఈజ్ నాట్ కాఫీ, దిస్ ఈజ్ గ్రీన్ టీ. ఐ డోంట్ డ్రింక్ టీ, ఐ డోంట్ డ్రింక్ కాఫీ. ఐ డోంట్ డ్రింక్. ఐ హ్యావ్ క్విట్ ఇట్, నేను మానేశాను. నెక్స్ట్ చూడండి, ఐ డూ ద డస్టింగ్. నేను నా పిల్లల్ని నిద్రపుచ్చుతాను అంటాం కదండి. నేను పిల్లల్ని నిద్రపుచ్చుతాను అంటాం కదండి. దాన్ని ఏమంటారు తెలుసండి? ఐ పుట్ మై కిడ్స్ టు స్లీప్ అంటారు. ఐ పుట్ దెమ్ స్లీప్ అంటారు. ఐ పుట్ మై కిడ్స్. ఎస్ అపర్ణాదేవి గారు, రైట్. ఇంతకంటే ఎక్కువ ఏముంటుందండి రోజు మనం చేసే పనులలో కదా? చాలా వచ్చాయి కదండి. దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్. దీన్ని మీరు అదే అండి, ఇంకా ఐ డూ ద, ఇప్పుడు నేను వాషింగ్ మెషిన్ లో క్లోత్స్ వేస్తాను, ఇవన్నీ చెప్తామండి. మనం ఏం చేయనుడు అయితే అవన్నీ చెప్పాలా. ఏం చేయడం ఒకటే పని చేస్తాడు కాబట్టి దాన్ని బాగా ఎలాబరేట్ చేసి చెప్పాలి. సింపుల్ గా నేను బట్టలు ఉతుకుతా అంటే ఐ డూ లాండ్రీ అంటే సరిపోతుంది కదా. సో ఇంకా అట్లాంటివి మీకు ఏమన్నా కావాలి అంటే యూజ్ గూగుల్ ఆర్ ఇంటర్నెట్ ఆర్ వాట్ ఎవర్ అండ్ ఫైండ్ ఇట్ అవుట్. బికాస్ ఈవెన్ ఐ డు నాట్ నో సమ్ వర్డ్స్. నాకు అవసరం వచ్చింది కాబట్టి నేను నేర్చుకున్నాను చెప్తున్నాను మీకు. గాట్ ఇట్. అన్ని నాకు తెలియకపోవచ్చు, తెలిసిన ఏంటి మీరు అడిగిన ఏంటి చెప్పేస్తూ ఉన్నాను. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఏం చేస్తారు అని అంటే మీ డైలీ రొటీన్ని రాయండి. మీరు రాయడం కాకుండా పిల్లలతో చెప్పించండి డైలీ రొటీన్. అర్థమవుతుందండి? ఎంత సింపుల్గా చెప్పొచ్చు ఇప్పుడు మీకు. వెరీ గుడ్ మార్నింగ్, మై నేమ్ ఈస్ రామేశ్వర్. ఐఎమ్ గోయింగ్ టు టెల్ అబౌట్ మై డైలీ రొటీన్. Well, I wake up at 5 a.m. in the morning. I turn off the alarm. లేకపోతే ఇలా చూడండి, నేను ఫ్రేజెస్ అని చెప్పాను కదా, కొన్ని పదాలు కనెక్టింగ్ ఫ్రేజెస్ అనేంటి. ఐ వేకప్ ఎట్ 5 a.m. in the morning. యాజ్ సూన్ యాజ్ ఐ వేకప్, చూడండి, లేవగానే. లేకపోతే ఇలా కూడా చెప్పొచ్చు, ఐ వేకప్ ఎట్ 5 a.m. in the morning. ద ఫస్ట్ థింగ్ ఐ డూ ఈజ్, అంటే ఇంకా నేను మొదట చేసేది ఏంటి అని. ఓకే, సో కాబట్టి I wake up at 5 a.m. Then I turn off the alarm. I make the bed and I use washroom. I go for walking for 1 hour. Then I take a shower. I dry off with towel and then I get dressed. Then I take my tea. I read newspaper for some time.
I check messages. I check my messages. And then I take my breakfast. I get ready to office or get ready to school. And I start to school at 8 o'clock. And it takes nearly about 1 hour to reach my school. So I drive to my work, or I ride to my work, or I go to my school by bus, or I go to school on foot. And as soon as I reach school, I wish all my colleagues and my students. After the prayer, I teach classes till 12:30, and I take break. During break, I plan for my lesson, and around 1 o'clock, I take my lunch with my colleagues, and then I take a nap for 15 minutes. I take a power nap for 15 minutes. Then I again from 1:30, I continue my classes till 4 o'clock. After the school, no, I say bye to all my colleagues, and I leave the school at 4:30 p.m. and I get to home around 6 o'clock. As soon as I reach home, I attend English class, and after the class, during the class, some participants, I take my treat, I take a tea, or I take a snack, and after the class, I hang out with my friends, and then I do my homework. I spend some time with my family members, and I watch TV for some time. I watch news on TV. So after watching TV for some time, I take my dinner at 9 o'clock. Then I read book for some time, and then I go to bed at 1 o'clock. 10 o'clock. చూడండి ఎంత చెప్పొచ్చు మనం. Yes or no? So you write your డైలీ రొటీన్. దీని ద్వారా మనకి గ్రామర్ బాగా ప్రాక్టీస్ అవుతుంది. క్లియర్ అండి? ఇక్కడ వరకు నేను చెప్పింది ప్రెజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్. ఇప్పుడు దీన్ని సార్ నేను ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి, ఎలా చేయాలి, హౌ షుడ్ వి డూ అని అంటే, మీ బాబు మీ పాపను పొద్దున్న లేచిన కాడి నుంచి పడుకునే వరకు ఏం చేస్తాడో రాయండి. మీ పాప ఏం చేస్తుంది, లేదా మీ బాబు ఏం చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? షీ. పాప అయితే షీ అంటాం, బాబు అయితే హీ అంటాం. అప్పుడు వర్బ్ మొత్తం మారిపోతుంది. ఏం మారుతుంది తెలుసా? V1 పోయి VS వస్తుంది. Well, good morning. I'm telling about my son's daily routine. He wakes up. He wakes up at 5 a.m. and he turns off the alarm, and then he makes the bed, and he goes to washroom, or he uses washroom, and then he goes for he works out. He works out, gym or he goes to gym, and then he takes a shower, and he gets ready to go to his college or school. అర్థమవుతుందండి? ప్రాక్టీస్ చేయడం, వీ హ్యావ్ గాట్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ టు ప్రాక్టీస్. మనకి ఎంత బాగా ప్రాక్టీస్ అవుతుందండి. అలా పెట్టి రాయండి ఒకసారి. లేకపోతే మేడం, మీ హస్బెండ్ ఏం చేస్తాడు పొద్దున్న లేచిన కాడ నుంచి పడుకునేవారు. సార్లు అంటే మీ మేడం ఏం చేస్తుంది పొద్దున్న లేచిన కాడ నుంచి పడుకునేవారు. అప్పుడు హీ ఆర్ షీ పెట్టి రాసేయచ్చు కదా. సింగులర్ కి ప్రెజెంట్ సింపుల్ ఏమొస్తుందండి? VS వస్తుంది. Are you getting my point? To practice. ఇంకా మనం ఇంకా జీవితంలో మర్చిపోలేము. ఇంకా ప్రజెంట్ సింపుల్ ఇంకెలా మర్చిపోతాం కదా. ఇన్ని సెంటెన్సెస్ న్యాచురల్ గా మళ్ళీ దాన్ని మన డే టు డే లైఫ్ కి అప్లై చేసినప్పుడు ఇంకా బాగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఎస్, ఇది ప్రాక్టీస్ చేయండి అందరూ. పిల్లలు సతాయించడాన్ని ఏమంటారంటే, దే డూ సమ్ మిస్chievous థింగ్స్ అని అంటారు. ఇంకా రాయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. నాకు తెలిసి నేను చెప్తాను, తెలియకపోతే తెలుసుకొని చెప్తాను. ఓకే, సో దీని మీద బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ రోజుకి ఇంతే. రేపు మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే, రేపు ఎంత ఇంపార్టెంట్ క్లాస్ అంటే, ఈ సెషన్ మొత్తంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ క్లాస్ రేపే, టుమారో. అర్థమవుతుందా నేను చెప్పింది? సో ఈ సెషన్ మొత్తంలో రేపు ఎల్లుండే ఇంపార్టెంట్ క్లాస్ అంటే టాప్ లో ఉంటుంది, పీక్ లో ఉంటుంది క్లాస్.
ఏం చెప్తారు సార్ రేపు క్లాస్లో అంటే, మీకు 12 టెన్సెస్ని వెన్ ఐ ఎక్స్ప్లెయిన్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఫీలింగ్స్, నౌ యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ద ఫీలింగ్ అండ్ యూ కెన్ మేక్ ద సెంటెన్స్ కదా. కానీ స్టిల్ కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంటుంది తెలుసా, 8వ టెన్స్కి 1వ టెన్స్కి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎస్ సార్.